आप देख रहे हैं पवर न्यूज भारत। Surgeons in Telangana state. That we should very proud of. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వారు కూడా ఏ స్థాయికి ఎదగచ్చు అనేటువంటిది ఇలాంటి ఉదాహరణలు. I kindly request all the resident master to take the profile of our honorable MLA to the notice of our children, so that they will వాళ్ళు కొద్దిగా ఇన్స్పైర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరిని మనము నిజంగా ఆదర్శంగా తీసుకుందాము. వారు ఇచ్చినటువంటి సందేశం, సార్ మీరు డ్రాప్అవుట్స్ మీద దృష్టి పెట్టమన్నారు. మొన్ననే మోపాల్ పర్యటనలో నేను మీతోనే ఉన్నాను సార్ 4 గ్రామాల్లో. ఈ డ్రాప్అవుట్స్ పైన ఆనరబుల్ కలెక్టర్ గారు కూడా ఏంటంటే తాస్ ఉల్లాస్ అనేటువంటి కార్యక్రమము ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతుంది సార్. ఈ నియో లిటరేట్స్ను చదువు నేర్పించాలి. డ్రాప్అవుట్స్ ఎవరైతే ఉన్నారో 10వ తరగతి కాని వాళ్ళు, ఇంటర్మీడియట్ కాని వాళ్ళను తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అనేటువంటిది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందులో దయచేసి ఇక్కడ ఉన్నటువంటి గజెటెడ్ ప్రధానోపాధ్యాయులకు నేను ఈ స్టేజ్ పై నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. యాజ్ ఎ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ టాస్క్, మీ ఆవాస ప్రాంతంలోని ఈ డ్రాప్అవుట్స్ ని మీ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సెంటర్లకు పంపించి వాళ్ళకు ఆ విధంగా కూడా మనం హెల్ప్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇకపోతే మనం ఎదురు చూస్తున్నటువంటి సమయం ఆసన్నమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారి పేరు చెప్తే తెలుగని రాజకీయ నేత ఎవరూ లేరు. ఎంతో మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేసి అపారమైనటువంటి రాజకీయ అనుభవాన్ని గడించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్య సాగునీటి నీటిపారుదల శాఖ మంత్రిగా చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, వారికి సౌమ్యులు మృదు స్వభావి అనేటువంటిది వారి పేరు. నిజామాబాద్ జిల్లాలో వారు మా ఊరికి కూడా రావడం జరిగింది. వారి మిత్రులు కమలాకర్ రావు గారు మా ఊర్లోనే ఉన్నారు, అక్కడికి విచ్చేయడం జరిగింది. ఆ సందర్భంలో నేను వారి వెంట ఉన్నాను, ఇందాకనే గుర్తు చేయడం కూడా జరిగింది. ఇలాంటి గొప్ప శాసనసభ్యులు, సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యులు, వారి పేరు రాష్ట్రం నుంచి ఢిల్లీ వరకు ఉన్నటువంటి నేతల వరకు తెలియని, అంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలలో తెలిసినటువంటి నేత వారు మనకు శాసనసభ్యులుగా, మన బోధన శాసనసభ్యులుగా ఉండడం మన గర్వకారణం. మరి త్వరలోనే వారిని మంత్రివర్యులుగా చూస్తూ ఇలాంటి మీటింగ్లను ఎన్నో కండక్ట్ చేసుకొని వారి ద్వారా మన నిజామాబాద్ జిల్లాకు కావాల్సినటువంటి మరిన్ని నిధులను సేకరించి జిల్లాను అన్ని రంగాలలో ముందుకు సాగనంపుతారని ఆశిస్తూ, అలాంటి ముఖ్య అతిథి గారిని వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మీ యొక్క హర్ష ద్వారాల మధ్య ఆహ్వానించవచ్చు. గట్టి చెప్పండి సార్, ప్లీజ్ గివ్ హిమ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, మిత్రుడు రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి, మన జేసీ గారికి, ఎడ్యుకేషన్ ఆఫీసర్లకు, ఇక్కడ వచ్చేసిన చైర్మన్లకు, నా ఉపాధ్యాయులకు, నా ఉపాధ్యాయుని సోదరులకు, హెడ్ మాస్టర్స్కు, కన్సల్ట్ డిపార్ట్మెంట్కు అందరికీ నా నమస్కారాలు. మీరందరూ బాగా చదివిన తర్వాతనే, మంచి విద్యావంతులైన తర్వాతనే ఒక టీచర్గా, ఇదేదో టీచర్ అంటే చిన్న జాబ్ ఏం కాదు, వేలాది మందికి బోధనలు ఇచ్చేవారు, విద్యా బోధనలు ఇచ్చేవారు. అటువంటి దాన్ని గతంలో నిర్లక్ష్యం చేసి కేవలం మాటలు చెప్పి నడిపించారు. మన పిల్లల భవిష్యత్తుని నాకు చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని విధానాలను ఎంచుకున్నాం. మనం విద్యపైనే బాగా ఆధారపడి ఉన్నాం. దీన్ని డెవలప్ చేస్తే కానీ మన పిల్లల భవిష్యత్ బాగుండదనే ఉద్దేశంతో వచ్చాం. దాన్ని మనం రివ్యూలో చూసాం. గతంలో టిఫిన్ ఇయ్యుండ్రి, చాయ్ ఇయ్యుండ్రి, టిఫిన్లు చాయలు కాదు,
విద్యనివ్వండి, విద్యాభ్యాసం చేయండి, మెరిట్లో రండి. చూసాం, మనం చదువుకుంటే అమెరికా పోతామని చూసాం. అమెరికా వాళ్ళు కూడా పాపులేషన్ ఎక్కువ నుంచి ఏం చేస్తా ఉన్నారు, ఓన్లీ మెరిట్ నుంచుకుంటున్నారు, తక్కువనంత పంపిస్తా ఉన్నారు. మనం ఎవరి దగ్గర పోయి పని చేసే అవసరం లేదు. మన పాపులేషన్, మన ల్యాండ్స్, మన ఇండస్ట్రీస్, ఆ తెలివి ఇక్కడ చేసుకోవచ్చు, కానీ ఉపయోగించుకునే వాళ్ళే మనం. కాబట్టి ఇవన్నీ ఒకటి రివ్యూ చేస్తా ఉన్నాం. ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి గారు ఎందుకు బెస్ట్ ఎడ్యుకేషన్, దేని కొరకు మెరిట్ ఉంటే మనం ఎక్కడైనా ఏదైనా చేసుకోవచ్చు. కాబట్టి మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు మన నిజామాబాద్ ఎడ్యుకేషన్ లో వీక్ ఉండడానికి కారణం మరి మీ అందరికీ తెలుసో కాదు, నేనైతే అనుకుంటున్నాను, నల్గొండ, మహబూబ్ నగర్ అంత ఎంప్లాయీస్ మన నిజామాబాద్కి తక్కువ ఎంప్లాయీస్. ఎందుకు? మాకు వ్యవసాయం ఉన్నది, నిజామాబాద్ నీళ్ళు వస్తాయి, 3 లక్షల ఎకరాల నీళ్ళు వస్తాయి, పంటలు వండుతాయి. మాకెందుకు వ్యవసాయం చదవాలి? నేను కూడా గట్టిగా అన్నా, చదువుకోవడం బాగుపడుతుంది. అది పోయాలి. నాకు కూడా ల్యాండ్ ఉండే, నాకు మా బ్రదర్స్కు బిల్లు మళ్ళీ 5 acres వస్తాయి. దాని మీద మనం ఆధారపడి లేవు. ఒక ల్యాండ్ కొనాలంటే లక్షల రూపాయలు కాదు, ఒక ఎకరానికి మీరు 30,000 40,000 ఎంత వస్తుంది? ఎకరాన్ని ఎంత ఇంకా వస్తుంది, పంట పండిస్తే 56,000 వస్తాయి. దాంతో నడవు. దానికి ఎన్ని డబ్బులు కావాలా? 40, 20, 30 లక్షల ఎకరం కావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనకు అవసరం ఉన్నది ఎడ్యుకేషన్, విద్య. మొన్న రివ్యూ చేశాం. ముఖ్యమంత్రి గారు మీ కన్సల్ట్ సెలబ్రేట్ చేసిన కానీ ఈ ఫుడ్ వాళ్ళని కూడా పిలిచి ఎగ్స్ ఇస్తా ఉన్నాం. గతంలో ఎక్కడి నుంచో తీసుకొస్తా ఉన్నాం. చెడిపోయిన ఎగ్స్ వస్తా ఉన్నాయి, కుళ్ళిపోయిన కూరగాయలు వస్తా ఉన్నాయి. అవన్నీ బందీ చేసి ఎక్కడ ఏదైతే దొరుకుతాయో దానికి ప్రియారిటీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెప్పారు, దీనికి మనం 5,000 సోషల్ వెల్ఫేర్స్ కు మంత్లీ 5,000 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం. కానీ రిజల్ట్ రావాలి. ఆ ఖర్చుకు మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, అన్ని సిస్టంలు ఉండాలి. దాన్ని మీరు అందరూ విద్యావంతులు, 1000 మందికి విద్యాబోధన చేసేవాళ్ళు కాబట్టి మరి తప్పనిసరిగా అవన్నీ చేస్తారనుకుంటూ ఇప్పుడే చెప్పారు. మనం ఏదో రేపు గొప్పగా చెప్పుకుంటూ ఎక్కడ పోయినా మా నిజామాబాద్ బాగా వచ్చింది, నిజామాబాద్ బాగా వచ్చిందని. ఎందుకు? మీ అసోసియేషన్ వాళ్ళని కూడా రాష్ట్రీయ పంపించాను. ఫస్ట్ టైం నేను చేతులు ఎత్తి నమస్కరించిన. చూడ బాబు, పిల్లల ఫ్యూచర్ మీ చేతులు ఉంది, ఇంకా గట్టిగా చేయండి. 75% ఏమో ఆల్ సబ్జెక్టులు మార్కులు రావాలి. నాకు తెలిసినంత వరకు గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడు ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ పెట్టకుండా పెట్టిందా? మొన్ననే వస్తా మేమే గొప్ప అనుకుంటున్నాం. ఆ విధంగా ప్రిపేరింగ్ ఎగ్జామ్స్ పెట్టారు. ఏ సబ్జెక్టు అయితే వీక్ ఉన్నారో అడిషనల్ క్లాసెస్ తీసుకున్నాం. ఇవన్నింటికి అభినందిస్తూ ఉన్నాం. కానీ 300 స్కూళ్ళు డ్రాప్ అవుట్ అంటే కొంచెం బాధ అనిపిస్తాం. ఎందుకు? నేను బాగా చెప్పుకుంటున్నాను, మా నిజామాబాద్ టీచర్స్ బాగా చెప్తా ఉన్నారు, మంచి. దాన్ని తగ్గియకండి. ప్లస్ 94-95% వచ్చాం. సంతోషం. నియర్లీ 500 నుంచి 530 వరకు
1180 వచ్చినా మంచిదని. అప్ టు 530 వరకు 2000 అవుట్ ఆఫ్ 8,000 స్టూడెంట్స్ 8,600 400 ఫెయిల్ అయ్యారు. దాంట్లో మళ్ళీ రీకలెక్షన్ చేస్తే కొద్దిగా పాస్ అయినట్టున్నారు, ఒక 200-300 మరి అది మైనస్ చేయలేదు. ఆ విధంగా నేను ఎందుకంటున్నా, మీరేమో ఏం పట్టించుకుంటారు, అన్నీ చూస్తున్నాను. ఎందుకంటే ఏదో ఇంత కష్టపడి తిరిగినప్పుడు వ్యవస్థ బాగుపడాలి, 10 మందికి సాయం కావాలి, హెల్ప్ కావాలనే ఉద్దేశం. ఒకసారి తప్పు చేస్తే మటుకు కొద్ది గట్టిగా మాటలు ఇస్తారు కానీ మళ్ళా ప్రేమలు ఇస్తారు బాబు. మనం గత ప్రభుత్వం చేయని వాష్రూమ్లు కానీ ఈ స్కూల్ రూములు కానీ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 1.5 పైన ఖర్చు పెట్టాం. ఇంకా ఇద్దాం, అదేం ప్రాబ్లం లేదు. డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ వాటర్ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ చేద్దాం. తప్పనిసరిగా మరి మాకు కూడా వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి మెరిట్ వచ్చిన విద్యార్థులు గర్ల్స్ ఎక్కువ ఉన్నారా, వాళ్ళు ఉన్నారా? గర్ల్స్ ఎక్కువ ఉన్నారు. గర్ల్స్గా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మీరు కూడా అమ్మా, మీరు ఒక ఇంటిని నడిపే బాధ్యత ఉన్నది మీకు. అదేవిధంగా ఈ పిల్లలు కూడా చదివించే బాధ్యత కూడా మొగోళ్ళు కొందరు సంతకాలు పెట్టి వెళ్ళొస్తున్నారు, చూస్తున్నారు కానీ అలా సంగతి చూస్తలేదు. మీరు మట్టుకు ఎనీ సబ్జెక్ట్ అన్నింటిలో బాగా చెప్పాలి. మన పిల్లలు వాళ్ళు మన పిల్లలు, నా పిల్లలు అంతే డిఫరెంట్ ఉండాలి కానీ అందుకంటే డిఫరెంట్ ఉండద్దని ఉపాధ్యాయులు ఆ విధంగా చూస్తారని ఆలోచిస్తూ మరి వచ్చిన మెరిట్ మీరు కొద్దిగా వేస్తారు. మెరిట్ వచ్చిన వాళ్ళు పిల్లలు గర్ల్స్ ఎక్కువ నడుచున్నారు, అందరు గర్ల్స్ అమ్మాయిలు అందరు ముందుకు రండి. వాళ్ళని కూడా అభినందిస్తా ఉన్నాను. లీడర్స్ వచ్చిన అమ్మాయిలని అబ్బాయిలని హెడ్ మాస్టర్స్ కూడా రండి. హెడ్ మాస్టర్స్ ఇప్పుడు గౌరవనీయులైనటువంటి మన మాజీ మంత్రి వర్యులు సీనియర్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు మరియు గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే భూపల్ రెడ్డి గారు చేతుల మీదుగా ఉత్తమ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం అనేటువంటిది జరుగుతున్నది. ఈ కార్యక్రమంలో గౌరవ కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు మరియు ఇక్కడ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అందరూ పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుచున్నాం సార్. దయచేసి టీచర్స్, హెడ్ మాస్టర్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు బి సీటెడ్ దేర్. Only concerned headmasters are requested to come forward. Please, concerned headmasters of the children. గౌరవనీయులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు మరియు ఆర్ భూపతి రెడ్డి గారి చేతుల మీదుగా ఉత్తమ ఫలితాలు సాధించినటువంటి ఇందూరు ఆనిముత్యాలు ఘన సన్మానం జరుగుతుంది. ఇది మనం అందరం భావించాలి. ఓన్లీ 10 మందికి జరిగిన సన్మానం కాదు. జిల్లా
ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న అందరి విద్యార్థులకు మన ఎమ్మెల్యేలు చేసినటువంటి సన్మానంగా భావించాలి. అదేవిధంగా మనందరి టీచర్లకు దక్కిన గౌరవంగా భావించాలి. నెక్స్ట్ 100% రిజల్ట్ సాధించినటువంటి టాప్ 10 స్కూల్స్ నిజామాబాద్ డిస్ట్రిక్ట్. హెడ్ మాస్టర్ సార్ ఒక్కసారి నేను మీకు ఆ స్కూల్ పేరు చదువుతున్నాను. జెడ్పిహెచ్ఎస్ పల్లికొండ హెడ్ మాస్టర్ గారు జేడి అనురాధ గారు, జెడ్పిహెచ్ డొంగేశ్వర్ టి సురేష్ కుమార్ గారు, జెడ్పిహెచ్ఎస్ రాంపూర్ టి గోవర్ధన్ గారు, జెడ్పిహెచ్ఎస్ మెండోరా డి శ్రీనివాస్ గారు, జెడ్పిహెచ్ఎస్ అమరాల్ ఎస్ సురేష్ గారు, జెడ్పిహెచ్ఎస్ చౌట్పల్లి ఎన్ ఆంధ్రయ్య గారు, జెడ్పిహెచ్ఎస్ జక్రాన్పల్లి ఎస్ లింగన్న గారు, జెడ్పిహెచ్ఎస్ మోసా బాలాజీ గారు, జెడ్పిహెచ్ఎస్ కల్లడి ఎస్ నాగరాజు గారు, జెడ్పిహెచ్ఎస్ రేంజల్ కె ఆంజనేయులు గారు. ఈ 10 మంది హెడ్ మాస్టర్స్ విద్యార్థులకు సన్మానం కాగానే స్టేజ్ పైకి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఓకే. కార్యక్రమంలో ఈ సన్మాన కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేలు, మన కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అడిషనల్ కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ గారి చేతుల మీద సుదర్శన్ రెడ్డి సార్ చెప్తున్నారు పిల్లలకి వీరిని స్ఫూర్తిగా తీసుకొని ఐఏఎస్ కావాలని చెప్పేసి. మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. గొప్ప పర్సనాలిటీస్ చేతుల మీదుగా సన్మానం అందుకోవడం అనేటువంటిది మీ జీవితంలో మైమర్చిపోలేనటువంటి మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆ జ్ఞాపకం ఉంచుకోవడమే కాదమ్మా, వారు చెప్పినటువంటి పలుకులను కూడా మదిలో దాచుకొని వారి బాటలో నడవాలి, ఉన్నత స్థానాలు చేరుకోవాలి. అదే వారి ఆకాంక్ష. వారి మాటలు వింటుంటే చాలా సంతోషం వేసింది. వారికి బడుగు బలహీన వర్గాల పిల్లలు చదివేటువంటి ప్రభుత్వ పాఠశాలల పైన, పిల్లల చదువులపైన ఎంత శ్రద్ధ, ఎంత నిబద్ధత ఉన్నదో, కావలసిన నిధులు ఇస్తాము, మంచి పాఠాలు నేర్పండి, వారి పిల్లల భవిష్యత్తులో తీర్చిదిద్దండి అని చెప్పేసి చక్కగా సహకారాన్ని అందిస్తామని చెప్పేసి వేదిక మీద నుంచి మనకు హామీ ఇవ్వడం జరిగింది. వారికి అనుగుణంగా మేము కూడా పనిచేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాం సార్. అమ్మాయిలు స్టేజ్ ముందు వరుసగా నిలబడండి అమ్మా. ఇది ఒక గ్రూప్ ఫోటో. స్టేజ్ పై ఉన్నటువంటి అతిరథ మహారథులతోటి ఇంకొక గ్రూప్ ఫోటో ఉంటుంది. ఇది ఒక అందమైన చిరు జ్ఞాపకం, మరిచిపోలేని మధుర స్మృతిగా నిలిచిపోతుంది. మరొకసారి మంచి ఫలితాలు సాధించినటువంటి మీకు హృదయపూర్వక అభినందనలు. గొప్ప మనుషుల దీవెనలు అందుకున్న మీరు మున్ముందు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మీ అందరికీ దీవెనలు అందిస్తున్నాము. అదేవిధంగా ఇప్పుడు ఆనరబుల్ హెడ్ మాస్టర్స్ ఆఫ్ టాప్ 10 100% రిజల్ట్ స్కూల్స్ జరిగింది. దయచేసి హెడ్ మాస్టర్స్ ప్లీజ్.
టాప్ 10 స్కూల్ హెడ్ మాస్టర్స్ రిజల్ట్ లో జెడ్పీహెచ్ఎస్ పల్లికొండ, జెడ్పీహెచ్ఎస్ గోపేశ్వర్, జెడ్పీహెచ్ఎస్ రాంపూర్, జెడ్పీహెచ్ఎస్ మెండోరా, జెడ్పీహెచ్ఎస్ అమ్రాన్, జెడ్పీహెచ్ఎస్ చౌట్పల్లి, జెడ్పీహెచ్ఎస్ జక్రాంపల్లి, జెడ్పీహెచ్ఎస్ మోస్కా, జెడ్పీహెచ్ఎస్ కల్లడి, జెడ్పీహెచ్ఎస్ రేంజర్. మీరందరూ ఈ స్టేజ్ ముందర మీకు ఈ పాఠశాలలో చదివినటువంటి 10వ తరగతి విద్యార్థులు 100% రిజల్ట్ సాధించడం జరిగింది సార్. అందుకే మీ చేతుల మీదుగా వారికి కూడా ప్రోత్సాహం అందించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. మనందరూ ఒకసారి మన విద్యా వ్యవస్థకు జరుగుతున్నటువంటి సన్మానంగా భావించి దయచేసి ముందుకు కూర్చున్నటువంటి ప్రధానోపాధ్యాయులందరూ కూడా గట్టిగా చప్పట్లతో ఆమోదించవలసిందిగా తెలియజేస్తున్నాము. ఇక్కడ 100% రిజల్ట్ సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులు, వారి స్కూల్కి సంబంధించిన ప్రధానోపాధ్యాయులు బోధన ఎమ్మెల్యే గారు సుదర్శన్ రెడ్డి గారి చేతుల మీదుగా, భూపతి రెడ్డి గారు రూరల్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా, గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా, గౌరవ అడిషనల్ కలెక్టర్ గారి చేతుల మీదుగా, మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ప్రశంసలు, సన్మానం అందుకోవడం అనేటువంటిది విద్యాశాఖకు ప్రభుత్వం తరఫున దక్కిన గొప్ప సన్మానంగా, గొప్ప గౌరవంగా భావించాలి. మీరు ఇచ్చినటువంటి ఈ ప్రోత్సాహంతో ఈ విద్యా సంవత్సరంలో మన విద్యార్థులను ఇంకా ముందుకు తీసుకువెళ్ళడానికి ఒక బూస్ట్, ఒక మంచి ప్రేరణగా పనిచేస్తుంది సార్. తప్పకుండా ఈ ఆశయాలకు అనుగుణంగా పనిచేసి నిజామాబాద్ జిల్లాను టాప్ 5 పొజిషన్లో ఉంచడానికి సరిగా ఇప్పుడు హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్నటువంటి స్కూల్ సార్ దయచేసి రెడీగా ఉండాలి. హెడ్ మాస్టర్స్ హైయెస్ట్ ఎన్రోల్మెంట్ హై స్కూల్ విభాగము జెడ్పీహెచ్ఎస్ బోర్గాం పి హెడ్ మాస్టర్ గారు, జిహెచ్ఎస్ జేసీ బోధన్. అదే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ పెంచినటువంటి స్కూల్ ఈ విద్యా సంవత్సరం 3 హై స్కూళ్ళు 3 పిఎస్లు తీసుకోవడం జరిగింది. జెడ్పీహెచ్ఎస్ పెరిఫిట్ తెలుగు మీడియం, అదేవిధంగా ఎంపీపీఎస్ చిట్టాపూర్ ఎంఈఓ పాల్కొండ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఎంఈఓ పాల్కొండ రాజేశ్వర్ గారు, అదేవిధంగా ఎంపీపీఎస్ తూంపల్లి ఎంఈఓ సిరికొండ గారు, అదేవిధంగా జియూపీఎస్ బాయ్స్ స్కూల్ గారి తరపున ఎంఈఓ గ్రేడ్ 1 గెజెటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సాయిరెడ్డి ఎంఈఓ నార్త్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం సార్. సారీ, ఎంఈఓ సౌత్ సాయిరెడ్డి సార్. హైయెస్ట్ ఎన్రోల్మెంట్ సాధించినటువంటి ప్రధానోపాధ్యాయులు ఎంఈఓలకు సన్మానము. మండల విద్యాధికారులు సన్మానం స్వీకరించడం జరుగుతుంది. కంగ్రాచులేషన్ సార్. రిటైర్మెంట్ నెక్స్ట్ ఇమీడియట్ రిటైర్మెంట్ నలుగురు: భాగ్యలక్ష్మి గారు, శ్యామలాబాయి గారు, గోవర్ధన్ గారు, నారాయణ గారు. ప్లీజ్ సార్. అయిపోయిన ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మన కార్యక్రమాన్ని కావాల్సిందిగా ఆహ్వానించడానికి పెద్ద వయసులో ఇచ్చేసి వారి సమయాన్ని గడిపి ఆహ్లాదకర వాతావరణంలో
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పెద్దలకు సన్మానం ఉంటుంది. దయచేసి పెద్దలు మోహన్ రెడ్డి టిఆర్పిఎస్ నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ గారు, ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ సుదర్శన్ రెడ్డి గారిని సన్మానిస్తారు. అదేవిధంగా రాజయ్య డిప్టీ పిఆర్, ఆల్రెడీ ఐ ఇన్వైటెడ్ రాజయ్య డిప్టీ పిఆర్. ఇది అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే రూరల్ గౌరవనీయులు ఆర్ భూపత్ రెడ్డి గారిని మోహన్ సార్ అండ్ వాళ్ళ టీం, హెచ్ఎంస్ యూనియన్ ప్రెసిడెంట్ సార్ మోహన్ సార్ అండ్ టీం, జిహెచ్ఎంస్ యూనియన్ ప్రెసిడెంట్ మోహన్ గారు అండ్ టీం, గౌరవ రూరల్ ఎమ్మెల్యే శ్రీ ఆర్ భూపత్ రెడ్డి గారిని సన్మానించారు. బోధన ఎమ్మెల్యే గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారిని ఘనంగా శాల్వా బొకేతో సన్మానించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం సార్. అదేవిధంగా కలెక్టర్, మన జిల్లా కలెక్టర్ గారిని మన గౌరవ డిఈఓ గారు, అడిషనల్ కలెక్టర్ గారిని కూడా మన గౌరవ డిఈఓ గారు శాలువా మరియు బొకేతో సన్మానం చేయవలసిందిగా డిఓ సార్ రిక్వెస్టెడ్ టు కలెక్టర్ సార్, గౌరవ కలెక్టర్ గారికి, డిఓ గారు, అదేవిధంగా అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ అగ్ని తయారు గారికి సార్, డిఓ సార్, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఓ సార్, అడిషనల్ కలెక్టర్ అగ్ని ఐఏఎస్ గారిని కూడా సన్మానించవలసిందిగా డిఓ గారికి. Okay sir, thank you very much all the participants for coming over here and making the event a grand. అస్సలాముఅలైకుం, నమస్కార్. పవన్ న్యూస్ భారత్కి స్వాగతం. ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్లో చదివే, ఉన్నత స్కూల్లో చదివే స్టూడెంట్కి సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. సో ఈ స్టూడెంట్తో మాట్లాడదాం. ఏం పేరు బాబు నీది? ఓ గంగా గోపాల్. ఏ స్కూల్? జెడ్పిహెచ్ఎస్ బేజోరా. ఎన్ని మార్క్ వచ్చినా మీకు? 585. గవర్నమెంట్ స్కూల్లో చదివిన తర్వాత 585 మార్క్స్ సాధించి ఈరోజు గవర్నమెంట్ కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన ప్రోగ్రాం చేయడం జరిగింది. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా నేను మా టీచర్లకి, మా పేరెంట్స్కి, మా హెడ్ మాస్టర్ సార్కి కృతజ్ఞతలతో ఉంటాను. ఎందుకంటే వారి కృషి ద్వారా నేను ఇన్ని మార్కులు సాధించడం జరిగింది. వారు అనుక్షణం నన్ను ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. దాని ద్వారా ఇది సాధ్యమైంది. అదేవిధంగా మండల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ సెకండ్ రావడానికి కారణం మా టీచర్స్ అండ్ మై పేరెంట్స్. సరే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈ సన్మాన ప్రోగ్రాంలో గర్ల్స్ కూడా ఉన్నారు. ఏ స్కూల్? జెడ్పిహెచ్ఎస్ బెజోరా. ఎన్ని మార్క్ వచ్చినా మీకు? 5. ఏం పేరు మీది? ఎస్ దీప్తి. 584 మార్క్ సాధించి ఈరోజు మండల్ సెకండ్, డిస్ట్రిక్ట్ సెకండ్, మండల్ సెకండ్, డిస్ట్రిక్ట్ సెకండ్ ర్యాంక్ సాధించి ఇక ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో సన్మాన ప్రోగ్రాంలో వచ్చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? గట్టిగా చెప్పు. హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. Thank you so much to my headmaster sir and my staff teachers and my parents. జెడ్పిహెచ్ఎస్ బెజోరా. జెడ్పిహెచ్ఎస్ బెజోరా మ్యాథ్స్ టీచర్ సార్. సో ఈయనతో మాట్లాడదాం. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ స్కూల్కి 2వ ర్యాంక్, డిస్టిక్ అండ్ మండల్ ర్యాంక్ సాధించిన ఈ స్కూల్లో, బెజోరా స్కూల్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఈ స్కూల్కి అంత బాగా ర్యాంక్ వచ్చినాక కారణం ఏంటి? ఎలా చదువుతున్నారు అక్కడ స్టూడెంట్?
చెప్పండి. పిల్లలు ఈ మంచి ప్రతిభ చాటినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు గౌరవ కలెక్టర్ గారితో మరి అదేవిధంగా మాజీ మంత్రి గారు సుదర్శన్ రెడ్డి గారితో అదేవిధంగా ఇక్కడ నిజామాబాద్ శాసనసభ్యులు భూపతిరెడ్డి సార్ గారితో అదేవిధంగా మా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ సార్ గారితో సన్మానం పొందినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కృషికి అంతటి కారణం కూడా మా హెచ్ఎం సార్ గారు అదేవిధంగా మా స్టాఫ్ అందరం కలిసి అక్కడ ఏమీ లేనటువంటి స్కూల్ని ఒక ముందు నిర్ణయంతో పకడ్బందీ వ్యూహంతో మేము పక్క ప్రణాళికతో పిల్లల్ని ఈ విద్యలో మంచి నిష్ణాతులుగా చేయడానికి ఒక మంచి ప్రణాళిక రూపొందించుకొని వారిని అదే ప్రణాళిక పరంగా మేము మార్నింగ్ క్లాసెస్ కానీ ఈవినింగ్ క్లాసెస్ కానీ అన్ని సబ్జెక్టుల్లో కూడా వాళ్ళు నిష్ణాతులను చేయడం జరిగింది. చాలా మందిలో చాలా ప్రజలు ఒక వ్యూ ఉంది, గవర్నమెంట్ స్కూల్లో చదివితే పిల్లలు బాగా చదవలేకపోతున్నారు, ప్రైవేట్ స్కూల్లో చదవాలా, అది ఒక ఆలోచన ఉంటాయి. మీరు ఏమంటున్నారు ఆ ఆలోచన? అది చాలా తప్పు. ఇంతకుముందు చాలా సంవత్సరాల క్రితం ఉండేది అది, కానీ ఇప్పుడు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళ కంటే ఎక్కువ మంచి స్టాఫ్ కానీ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్ళలో కూడా ఉంది. ప్రైవేట్ స్కూల్లో విద్యార్థుల కంటే మా గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు చాలా బాగా చదువుతున్నారు. అన్ని కాంపిటీషన్లో కూడా మా పిల్లలు ప్రభుత్వ స్కూళ్ళలో చదివే పిల్లలు ముందుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము టాలెంట్ టెస్టులు కూడా నిర్వహిస్తున్నాం, వాటిలో కూడా మా ప్రభుత్వ పిల్లలే చాలా ముందు వరుసలో ఉన్నారు. భవిష్యత్తులో కూడా జాబ్ సంపాదించడంలో కూడా గవర్నమెంట్ పిల్లలే ముందురానికి నేను ఖచ్చితంగా తెలియజేయాలి. धन्यवाद सर, थैंक यू. आज हम ZPHS बेजोरा स्कूल के HM सर हफीज़ सर से हम बात कर रहे हैं, तो वहाँ से मालूम करेंगे किस तरह का वहाँ पे तालीम दी जाती है स्कूल में, क्योंकि गवर्नमेंट स्कूल है, मंडल और डिस्ट्रिक्ट रैंक हासिल करने वाला स्कूल है. तो डिस्ट्रिक्ट रैंक हासिल करना कोई मामूली बात नहीं होती, क्योंकि गवर्नमेंट स्कूल है. आम तौर पर अवाम का एक रुझान रहता है कि गवर्नमेंट स्कूल में पढ़ने से बच्चों को तालीम सही नहीं मिलती, ताकि प्राइवेट स्कूल में पढ़ाया जाए. तो आज गवर्नमेंट स्कूल के 2 बच्चे कलेक्ट्रेट ऑफिस में, कलेक्ट्रेट कॉन्फ्रेंस हॉल में उनको एक तहनीती प्रोग्राम दिया गया. तो उनको साबिका वज़ीर और बोधन MLA सुदर्शन रेड्डी और कलेक्ट्रेट और गोपाल रेड्डी उपले असम्बली निज़ामाबाद रूरल के हाथों आज तहनीती प्रोग्राम मुनक़िद किया गया था. तो आज यहाँ पर हम हेडमास्टर साहब से बात कर रहे हैं किस तरह की वहाँ पर तालीम दी जाती है. जी हफीज़ साहब बताइए. मैं 2023-24 में वहाँ हेडमास्टर पोस्ट लेने के बाद वहाँ पर फैसिलिटीज़ कुछ भी नहीं थी. जो मैं टॉयलेट्स हो, डुअल डेस्क का हो, फैंस, इलेक्ट्रिसिटी कुछ भी नहीं थे. हम क्या करें बोलो तो मैं चार्ज लिया जब से डे 1 से ये फैसिलिटीज़ को इम्प्रूव करने की कोशिश करा. मैं बोलता बच्चे जॉइन होना बोलो तो फैसिलिटीज़ हो, ये फैसिलिटीज़ बिना बच्चों को मुश्किल होता बोल के हम फैसिलिटीज़ पूरे अरेंज करना ये करें. इसके अलावा क्या करें बोल तो गाँव के NRI उन्होंने एक 6 लाख रुपये दिए और डोनेशन दिए डोनर और एक 6 लाख रुपये अपने अम्मा आदर्श पाठशाला स्कीम के नीचे आए थे. तो 12 लाख से हम पूरा स्कूल को इंफ्रास्ट्रक्चर, डुअल डेस्क, फैंस, ट्यूब्स वो पूरा अरेंज करने के बाद हम गांव में डोर टू डोर कैनवासिंग करके हम बच्चों को पूरा गांव में स्कूल में ज्वाइन कर उनको पेरेंट्स कन्विंस करें. तो कम्प्लीटली वो गांव के तकरीबन बच्चे वो स्कूल में तालीम हासिल कर ले. आज का दिन 7 गाँवों से बच्चे आ रहे हैं. अच्छा, 7 ये साल 7 गाँवों से बच्चे हमारे स्कूल से पढ़ने आ रहे हैं. In this year, how many students got new admission? Nearly 60 students got admission from 7 villages. And one more thing, the 10 children of 8 teachers, government teachers, they joined in our school. Moreover, 14 government employees, they joined their 17 children in our school. That is one of the record in our mandal. आप कैसा फील महसूस कर रहे हैं कि आपके स्कूल से जो तहनीती प्रोग्राम में कितने बच्चे, 3 या 2? आई एम फीलिंग वेरी हैप्पी. द टॉप अमंग टॉप 10 our students are 4 students are there among top 10. Second rank, third rank, 5th rank and 10th rank we bagged. And in the 24-25 academic year also
in various subjects talented. The students got good ranks at district level and state level. ओके, हम उम्मीद करते हैं कि इस तरह से आपका स्कूल और तरक्की करे और गवर्नमेंट स्कूलों को ज़्यादा से ज़्यादा तरक्की और गवर्नमेंट स्कूलों में बच्चे पढ़े, तो हम उम्मीद करते हैं कि आइंदा भी आने वाला रिजल्ट आपके स्कूल के लिए बेहतर हो। आपने क्या बोलते हो, गवर्नमेंट स्कूल बोलते कम नज़र से देखना, वो पब्लिक में कम होना चाहिए। सही बोलते हो, सारे मिडिल क्लास लोअर क्लास फैमिलीज उनका इनकम में ज़्यादा से ज़्यादा बच्चों की पढ़ाई में प्राइवेट स्कूल में डाल, वो अगर उन्होंने अच्छा गवर्नमेंट स्कूल में जानी है तो आप थोड़ा सा मैसेज दे दीजिए अवाम के लिए, डिस्ट्रिक्ट के अवाम के लिए। डेफिनेटली आपके नज़दीक में कुछ ना कुछ एक गवर्नमेंट स्कूल अच्छा है रहता, जड़पी जिला परिषद हो, मॉडल स्कूल हो, गुरुकुला हो, किसी ना किसी एक स्कूल रहता, उसको चुन लिए तो डेफिनेटली बच्चों का एजुकेशन क्वालिटी एजुकेशन रहता, ट्रिपल बासरा जैसे सीटा मिलने को ईजी रहता। गवर्नमेंट जॉब्स में गवर्नमेंट स्कूलों बच्चों को पढ़ने के लिए मतलब जॉब्स मिलने के लिए ज़्यादा अपॉर्चुनिटी है। ओके, थैंक यू, शुक्रिया, जज़ाकल्लाह।